వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో కూడా మీ అనుభవాలు ఉన్నాయా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేసినప్పుడు ఆయన ప్రవేశపెట్టిన పథకాల గురించి మీ అభిప్రాయం ఏంటి? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు ఆయన కుమారుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనూ, విజయమ్మ గారితోనూ, షర్మిలమ్మ గారితోనూ, భారతమ్మ గారితోనూ ఆ అనుబంధం అప్పటి నుంచి ఇటు 1989 నుంచి అది ఇప్పటి వరకు అలాగే కొనసాగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా మనుషులంటే అత్యంత ప్రేమ, ఆప్యాయత, అభిమానం చూపించేవాళ్ళు. చాలా గొప్ప గుణం ఆ కుటుంబ సభ్యుల్లో. అలాగే ఎర్రగొండకు వచ్చినప్పుడు, మా ఇంట్లోకి వచ్చినప్పుడు మా కుటుంబ సభ్యులతో ఆ ప్రత్యేకతను చూపించడము, అలాగే ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా ప్రోత్సహించి చేయడము జరిగింది. ఆ సందర్భంగా 2007లో డాక్టర్ వైఎస్ రాజశేఖర ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రభుత్వ నామినీగా నామినేట్ చేయడం జరిగింది 2005 to 2007. ఆ తర్వాత సాక్షి లాంచింగ్ చేసేటప్పుడు నేను అంతవరకు చార్టర్డ్ అకౌంటెంట్గా ప్రాక్టీస్లో ఉన్నాను. హైదరాబాద్ చాప్టర్ చార్టర్డ్ అకౌంట్ చైర్మన్గా, సౌత్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్ చైర్మన్గా చేస్తూ ప్రాక్టీస్లో ఉండేవాడిని. ఆ సాక్షి పేపర్ టీవీ లాంచ్ చేసేటప్పుడు ఆ సంస్థలకి ఫైనాన్స్ మిగతా విషయాలు చూసుకునే దానికి రమ్మన్నప్పుడు నేను ప్రాక్టీస్ వదిలేసి ఆ సంస్థలో చేరి అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారితోనూ, విజయమ్మ భారతమ్మతోనూ ఆ అనుబంధం అట్లాగే కొనసాగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి సూత్రాన్ని పాటిస్తూ ఆయన పెట్టినటువంటి పథకము, దాని గురించి ఒకసారి మీకు తెలిసినటువంటి వివరాలు, ఆయనకి ఆలోచన ఎలా వచ్చింది అనేటువంటిది వివరించండి. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, పార్టీ ముఖ్యమంత్రి కాకముందు వార్డ్ నెంబర్ 2లో ఆయన ఇంట్లో ఎప్పుడూ ప్రజలతో కలకల్లాడేది. కారణం ఏంటంటే రాష్ట్రం నలుమూల నుంచి, అప్పటి ఉమ్మడి రాష్ట్రం నలుమూల నుంచి ప్రజలు వాళ్ళ సమస్యల గురించి ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. ఉద్యోగాల గురించి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో సమస్యల గురించి, ఆరోగ్య సమస్యల గురించి, ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్న వాటి విషయాల గురించి, అలాగే రకరకాల సమస్యల గురించి ఆయన దగ్గరికి వచ్చి కలిసేవాళ్ళు. ఆయన ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎవరికి కావాల్సిన సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారాన్ని అక్కడికక్కడ ఆ డిపార్ట్మెంట్కి కానీ, ఆఫీసర్కి కానీ, మినిస్టర్కి కానీ ఎప్పటికప్పుడు లెటర్ పంపించడం కానీ లేదా ఫోన్ కాల్లో చెప్పడం కానీ జరిగేది. అలాగే ఒకసారి నా పర్సనల్గా తెలిసినటువంటి ఒక ఫ్రెండ్, ఇండస్ట్రియలిస్ట్, పుత్తూరు దగ్గర సిలిండర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నడుపుకునేవాడు. ఆయన్ని ఆ లోకల్ ఎమ్మెల్యే బాగా ఇబ్బంది పెట్టేవాడు. ఆ కాంట్రాక్ట్లు ఇవ్వాలి, లేబర్ నువ్వు తీసుకోవాలి అని చెప్పేసి ఇబ్బంది పెట్టేవాడు. ఆ విషయం తెలిసి ఆయన నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర దగ్గర తీసుకెళ్ళాను. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో లేడు, బట్ ఎంపీగా ఉన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది. సో డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు వెంటనే ఆ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి, ఇట్లా వాళ్ళు ఎన్నెన్నో కష్టాలు పడి, ఇబ్బందులు పెట్టి, కోట్లు పెట్టుబడి పెట్టి వ్యాపారం నడుపుతూ ఉంటే మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఏంటి? కాంట్రాక్టర్ కావాలనేసి అవన్నీ ఇబ్బంది పెట్టడం ఏంటి? ఉద్యోగాలు కావాలంటే వాళ్ళకు అవకాశం ఉంటే, ఖాళీలు ఉంటే ఉద్యోగాలు ఇస్తారు, అంతేగాని మీరు బెదిరించి చేయడము పద్ధతి కాదని చెప్పేసి అని చెప్పాడు. అప్పటి నుంచి ఆ ఇండస్ట్రీ వైపు ఇప్పటికి కూడా ఎవరు కన్నెత్తి కూడా చూసేదానికి ధైర్యం చేయరు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మనిషి అని చెప్పేసి అంటే అలా రెస్పాన్స్ ఇచ్చేవాడు ఆయన. ఆరోగ్యశ్రీ పథకం గురించి అలాగే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆరోగ్యశ్రీ రాకముందు కూడా ఎవరికి, ఆయన ముఖ్యమంత్రి కాకముందు కూడా ఇలా సహాయం చేసేవాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను అక్కడ క్యాంప్ ఆఫీసులో దగ్గర నుండి చూసినటువంటి విషయం ఏంటంటే, అప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రైవేట్ సెక్రటరీగా ఉన్నాడు. క్యాంప్ ఆఫీసులో ఆయన ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వచ్చే ముందుగా గ్యాలరీలో జనరల్ పబ్లిక్ ఉండేవాళ్ళు, 100 మంది, లోపల విఐపీస్ ఉండేవాళ్ళు. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫస్ట్ విఐపీ దగ్గరికి వెళ్ళేవాడు కాదు. కారణం ఏంటంటే ఈ విఐపీలు ఇంకొక రోజు 2 రోజులైనా ఉండి రాగలుగుతారు, స్తోమత ఉన్నవాళ్ళు. కానీ జనరల్ పబ్లిక్ ఎక్కడి నుంచో రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన వాళ్ళు, నేను ఈరోజు వాళ్ళని కలవకపోతే మరుసటి రోజు ఉండడానికి వాళ్ళకు వసతి కావాలి, టికెట్లు బుక్ చేసుకుంటారు, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి ముందు వాళ్ళు అటెండ్ అయ్యేవాడు.
అలా అటెండ్ అయ్యేటప్పుడు రకరకాల సమస్యలు, ఇలాంటి ఆరోగ్యంతో కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్న విషయము, ఆర్థిక సమస్యలు, అప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పేసి చేసేవాడు. ఆయన అనుకునేది ఏంటంటే, నేను తెలిసి నన్ను కనుక్కొని వచ్చారు వీళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ అని సహాయం చేయగలను. ఇలా రాలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా మొత్తం రాష్ట్రం అంతా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించి ఆ రూపకల్పనే ఆరోగ్యశ్రీ. అట్లా మొత్తం రాష్ట్రంలో ఎక్కడున్నా సరే వాళ్ళకి ఆరోగ్య పరిస్థితులు ఇట్లా వస్తే వాళ్ళని ఆదుకునేదానికి ఆరోగ్యశ్రీ అటువంటి గొప్ప పథకము ఆయన మెదడులో నుంచి వచ్చినటువంటి ఒక డాక్టర్గా, ఆయన కూడా ఒక ఎంబీబీఎస్ చదివినటువంటి డాక్టర్గా కడపలో ఆయన పులివెందుల్లో ఆయన పెట్టినటువంటి వైద్యశాలల దగ్గర ఉన్నటువంటి అనుభవంతో పెట్టినటువంటి పథకమే రాజీవ్ ఆరోగ్యశ్రీ 108. అలాగే డబ్బులు ఫీజులు కట్టడాక కాలేజీలో ఫీజులు అడ్మిషన్ వస్తే దానికి కట్టవలసినటువంటి ఫీజుల కోసము డబ్బులు స్తోమత లేక చాలామంది ఆర్థిక సాయం కోసం కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళకు తన చేతనంత స్వతహాగా సహాయం చేసేవాడు. అక్కడ కూడా ఇదే మాదిరి. ఇలా నా దగ్గరికి రాలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు కదా, చదవాలని తపన ఉండి చదువుకున్నటువంటి స్తోమత లేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా అని ఆలోచించి వచ్చిందే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. ఆయన చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల కొన్ని లక్షల మంది రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో చదువుకొని మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా రాష్ట్రం ఇచ్చినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల ఈరోజు ఇంత ఉన్నత పరిస్థితిలో ఉన్నాము. దేవుడు మహానుభావుడు అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా కూడా, అలాగే ఆరోగ్యశ్రీ బెనిఫిషరీస్ కూడా షర్టు బట్టలు చెప్పి మేము ఈరోజు బతికున్నామంటే ఆయన చేసినటువంటి ఆపరేషన్ వల్లనే అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటారు. చివరకు నేను సాక్షిలో డైరెక్టర్గా ఉండగా సిబిఐ వాళ్ళు ట్రేడింగ్కి వచ్చినప్పుడు నోటీస్ ఇచ్చేదానికి ఆఫీస్కి వచ్చి ఆ నోటీస్ నా చేతికి ఇస్తూ కూడా ఆ ఆఫీసర్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఏమంటే, ఈరోజు మా కుటుంబ సభ్యులు బతికి ఉన్నారంటే, మా వాళ్ళ దగ్గర బంధువు బతికున్నాడంటే డాక్టర్ రాజశేఖర్ ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ పుణ్యమే. అలాంటి మీ సంస్థకు వచ్చి నేను సిబిఐ నోటీస్ ఇవ్వడం చాలా బాధగా ఉందని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ఆర్. అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గత ప్రభుత్వాన్ని మించి ప్రవేశపెట్టినటువంటి పథకము రైతులకి ఉచిత విద్యుత్తు. నేను కూడా ఒక 50,000 రూపాయలు ఉచిత విద్యుత్ పథకానికి నా వంతుగా సహాయం చేశాను. ఆ రోజు నాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చాను. ఆ ఆలోచన ఆయనకి రావడానికి బషీర్బాగ్ కాల్పుల కారణమా, లేక రైతుల ఆత్మహత్యల కారణమా? దానికి మూల కారణం వచ్చేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అటు గుల్బర్గాలో మెడిసిన్ చదివేటప్పుడు గోదావరి జిల్లాల నుంచి ఆయన ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, బ్యాచ్మేట్స్ ఉండేవాళ్ళు. సెలవులు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి ఆ పచ్చడి వాతావరణం చూసి ఈ రాయలసీమ జిల్లాలో ఉత్తరాంధ్ర వాళ్ళు చేసుకున్నటువంటి పాపం ఏంటి, అక్కడంతా పూర్తిగా డ్రై ఏరియా, వ్యవసాయము అంత పెద్దగా వర్కౌట్ కానటువంటి ఏరియా అని చెప్పేసి అప్పుడే ఈ రాయలసీమ జిల్లాలకు ఏ విధంగా న్యాయం చేయగలమని చెప్పేసి అనేది అప్పటి నుంచి చదువుకున్న రోజు నుంచి ఆయన మైండ్లో ఉండేది. అలాగే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జిల్లాల్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రభుత్వము ప్రజల డబ్బులతో కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాంత ప్రజలకు ఫ్రీగా ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇవ్వగలిగినాము. మిగతా జిల్లాల్లో ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి వాళ్ళు బోరుకు డబ్బులకు ఖర్చు పెట్టాలి, మోటార్కు డబ్బులు ఖర్చు పెట్టాలి, పైగా విద్యుత్తుకు ఖర్చు పెట్టాలి. అక్కడ వాళ్ళతో పోటీ పడాలి, ఫ్రీగా వాటర్ ఇచ్చేటువంటి ఆ ప్రాంతంతో పోటీ పడాలి. వీళ్ళకి గిట్టుబాటు కాదు, అందువల్లే ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు, గిట్టుబాటు కాక. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి గొప్ప మనసుతో ఆయన ప్రారంభించినటువంటి యజ్ఞమే జలయజ్ఞం. అలాగే ఉచిత విద్యుత్తు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కొన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, కొన్ని పార్టీలు ప్రభుత్వాలు వచ్చినాయి. పోలవరం ప్రాజెక్టు మేము కట్టామంటే మేము కట్టాము, మేము ప్రారంభించామంటే మేము ప్రారంభించామని చెప్పుకుంటున్నారు. అందులో వాస్తవం ఎంత ఉన్నది? డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఇన్ని ప్రాజెక్టులు సాక్షాత్తు విద్యాసాగర్ రావు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ అప్పట్లో రాజశేఖర రెడ్డి గారిని బాగా విమర్శించేవాడు. ఇన్ని ప్రాజెక్టులా అని చెప్పేసి విమర్శించేవాడు. అటువంటి విద్యాసాగర్ రావు గారే తర్వాత అన్నాడు, ఆ రోజు రాజశేఖర్ నేను వ్యతిరేకించాను, ఇన్ని ప్రాజెక్టులు చేస్తూ ఉంటే అయ్యేది కాదు పోయేది కాదని చెప్పేసి అనుకున్నాను. కానీ రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పాడు, తెలుసయ్యా ఈ విషయం తెలుసు నాకు, అన్ని పూర్తి చేయలేము, ఒకేసారి పూర్తి చేయలేము, కానీ ఈరోజు
మనం దానికి ఫౌండేషన్ అంటూ వేస్తే ఆ ప్రాజెక్టు వచ్చే ప్రభుత్వాలు ఎప్పటికో ఒకసారి పూర్తి చేయొచ్చు, ప్రజల సమస్యలు, నీటి సమస్యలు, ఇరిగేషన్ సమస్యలు తీరుతాయి, అది నా ఉద్దేశం అని చెప్పేసి అన్నప్పుడు సెల్యూట్ డాక్టర్ వైఎస్ఆర్ అని చెప్పేసి విద్యాసాగరరావు సాక్షాత్తు మీడియా ముందరే చెప్పడం జరిగింది. అలాగే రాయలసీమకి సంబంధించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొన్ని ప్రాజెక్టులు ప్రకాశం జిల్లాలో కావచ్చు, కడప జిల్లాలో కావచ్చు, తెలుగు గంగకి అనుసంధానంగా కొన్ని ప్రాజెక్టులు కావచ్చు చేశారు. అవి ఈ రోజు నాడు ప్రజలకు ఉపయోగపడుతున్నాయా, రైతులకు ఉపయోగపడుతున్నాయా? మీరు ఒకసారి అటు మైదుకూరు బెల్ట్ వైపు చూస్తే ఆంధ్ర కోనసీమ అంటారు. ఒకప్పుడు డ్రై ఏరియా ఆంధ్ర కోనసీమ, ఆంధ్ర కోనసీమ పచ్చని పైర్లతో కలకల్లాడుతుంటుంది ఆ మైదుకూరు బెల్ట్. కారణం తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా, మైలవరం ప్రాజెక్టు ద్వారా రిజర్వాయర్ బ్రహ్మంసాగర్, దానివల్ల ఆ ప్రాంతం అంతా కలకల్లాడుతుంటుంది. ఇప్పుడు అదే కాదు, మిగతా చాలా ప్రాజెక్టుల వీటి గురించి దానికి డబ్బులు ఎక్కడున్నాయి, దీనికి డబ్బులు ఎక్కడున్నాయని చెప్పేసి అని అప్పట్లో చాలామంది విమర్శించేవాళ్ళు. కానీ ఆయన సంకల్పం మంచిది కాబట్టి ఆయన అధికారంలో ఉన్నంతకాలము, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలము ఒకవైపు ఉచిత విద్యు, ఇంకోవైపు జలయజ్ఞము, ఇంకొకవైపు ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఎన్నో సంక్షేమ పథకాలు చేసినా కూడా ఎప్పటికీ డబ్బులు సమస్య ఆయన ఉన్నంతకాలం రానేలేదు. అంటే సంకల్పం మంచిది అయితే ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఆయన ఉన్న 5 సంవత్సరాలు మంచి వర్షాలు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులు, ఇండస్ట్రీస్ కూడా మొత్తం రాష్ట్రం నలుమూలలో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఉంది. మొత్తం రాష్ట్రం నలుమూలలో, ఉమ్మడి రాష్ట్రం నలుమూలలో భూముల విలువలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండేటువంటి గోల్డెన్ స్వర్ణయుగం అది ఆయన పీరియడ్. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, అంజయ్ గారు కావచ్చు, విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, పవన్ వెంకటరామరెడ్డి గారు కావచ్చు, ఆ రోజుల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్లో మత ఘర్షణలు, కర్ఫ్యూలు బాగా ఉండేవి. దాన్ని రాజశేఖర రెడ్డి గారు ఎలా కంట్రోల్ చేయగలిగారు, ఎలా నివారించగలిగారు? ఆ కర్ఫ్యూలు రాకుండా ఉండడం కానీ, మత కల్లోలు కానీ, మత ఘర్షణలు జరగకుండా ఎలా కంట్రోల్ చేయగలిగారు ఆయన? రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప మానవతావాది. కులము, మతము, ప్రాంతీయము, రాజకీయాలకు అతీతంగా మెలిగిన వ్యక్తి. వ్యతిరేక పార్టీలు కూడా ఆయన పొగిడేటువంటి వ్యక్తి. ఆయనకు మత కలహాల సంబంధము ఉందని చెప్పేసి అపవాదులు వేశారు. కానీ ఆయన అన్ని కులాల వాళ్ళని, అన్ని మతాల వాళ్ళని, అన్ని ప్రాంతాల వాళ్ళని సమానంగా ప్రేమించినటువంటి వ్యక్తి. ఈవెన్ రాయలసీమలో కూడా ఆ ఫ్యాక్షన్ ఏరియాల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఎక్కడే కానీ అటు ఫ్యాక్షనిజం కానీ, ఇటు మత కలహాలు కానీ జరగలేదు. దానికి కారణం వచ్చేసి ఆయన అందరినీ దగ్గరికి తీసుకొని మానవత్వంతో విజ్ఞతను ప్రదర్శించినవాడు. అందువల్ల ఎక్కడే కానీ మత ఘర్షణ జరగలేదు. అలాగే ఆయన అతి గొప్ప గుణం వచ్చేసి అప్పుడు ఉన్నటువంటి ఫ్యాక్షన్ వాళ్ళని అందరినీ కూడా రాజీ చేసి రాష్ట్రంలో ఎక్కడే కానీ ఫ్యాక్షన్స్ లేకుండా చేసినటువంటి గొప్ప ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అంతేగాక ఆయన టైంలో ఇంకోటి శాంతి భద్రతల సమస్య ఉన్నప్పుడు, నక్సలైట్ల దగ్గర నుంచి శాంతి భద్రత సమస్య ఉన్నప్పుడు అంత మునుపు రకరకాల ముఖ్యమంత్రులు ప్రయత్నాలు చేశారు. కానీ దానికి శాశ్వత పరిష్కారం దొరికింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఒకవైపు వాళ్ళని శాంతి చర్చలకు పిలిపించి, ఇంకోవైపు శాంతి భద్రతను కాపాడడంలో అత్యంత సమర్థవంతంగా రాష్ట్రాన్ని ఒక పద్ధతి ప్రకారం నడిపినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. వాళ్ళని పిలిపించి అసలు మీ సమస్య ఏంటి అని తెలుసుకొని ఆ సమస్యకు నేను పరిష్కారం ఇస్తాను కదా అని చెప్పేసి అట్టడుగు వర్గాల వారి దగ్గర నుంచి అన్ని వర్గాల వారిని ఆకట్టుకొని అసలు ఆ శాంతి భద్రత సమస్య లేకుండా, నక్సలిజం అనేటువంటి అవసరమే లేకుండా వాళ్ళ తరపున వాళ్ళ కోరికలంటూ ఆయనే ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ, సౌకర్యాలన్నీ అందుబాటులో చేస్తూ ఆ నక్సలిజం అవసరమే లేకుండా చేశాడు. అందువల్లే ఆ టైంలో నక్సలిజం పూర్తిగా అణిగిపోయి ఈరోజు రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. లేకపోతే అంతకుముందు ముఖ్యమంత్రుల మీద, మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద చంపడాలు చాలా జరిగాయి. ఆ రోజు ఆయన అంచాడు కాబట్టి, శాంతియుతంగా అంచాడు కాబట్టి ఈరోజు రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. నేను అడిగింది హైదరాబాద్లో మత ఘర్షణలు లేకుండా ఏ రకంగా ఆపగలిగారు రాజశేఖర రెడ్డి గారు? హైదరాబాద్లో సంకల్పం మనది మంచిది అయితే దానికి పరిష్కారం వస్తుంది.
మనము ఆ పార్టీ ఓట్ బ్యాంక్ కావాలి, ఈ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ కావాలనేటువంటి హిందువుల ఓట్లు కావాలని కొంతమంది, ముస్లింల ఓట్లు కావాలని కొంతమంది ఒకరినొకరు రెచ్చగొడితే ఎప్పటికైనా సమస్య ఉంటుంది. నేను అలాంటి వాడిని కాదు. హిందువులు ముఖ్యమే, ముస్లింలు ముఖ్యమే, Yes. అందరూ ముఖ్యమే, మనమంతా భారతీయులము Yes. అనేటువంటి భావన ఉంటే, అన్ని మతాల వారిని సమానంగా చూసుకుంటే ఈ శాంతి భద్రతల సమస్యలు, మత ఘర్షణ సమస్యలు ఉండనే ఉండవు. వీఆర్ ఆల్ ఫస్ట్ ఇండియన్స్, దెన్ ఓన్లీ రిమైనింగ్ థింగ్స్ అనే భావన ఉంటే ఏ పాలకునికైనా ఆ సామర్థ్యం ఉంటుంది, కన్విన్స్ చేసేది సామర్థ్యం ఉంటుంది. అలాగే ప్రసాద్ గారు, ఈ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అభయహస్తం కావచ్చు, మహిళలకి రిజర్వేషన్లు కావచ్చు, వాటిని రాష్ట్రంలో ప్రవేశపెట్టాలి అనేటువంటి ఉద్దేశం రాజశేఖర్ గారికి ఎలా వచ్చింది? ఆ పథకాలు సక్సెస్ అయినాయా? రాజశేఖర రెడ్డి గారు స్వతహాగా బై నేచర్ మహిళా పక్షపాతి. ఆయన మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చేవాడు. ఏ ఇంట్లో కూడా ఏ తల్లి కూడా తన బిడ్డలు తను చూసుకోలేదనేటువంటి బాధ ఉండకూడదు అని చెప్పేసి ఆయన హయాంలోనే మహిళలకు పెన్షన్ అనేటువంటి పథకాన్ని తీసుకొని వచ్చాడు. అంతకు మునుపంతా ఒకరు చనిపోతేనే మరొకరికి అనేటువంటి పథకం ఉండేది. అలా కాకుండా శాచ్యురేషన్ పద్ధతిలో ఏ గ్రామంలో కూడా అర్హత ఉండి వృద్ధులైనటువంటి మహిళలకి పెన్షన్ అనేటువంటిది తప్పనిసరిగా చేరి తీరాలనేటువంటి కార్యక్రమం చేపట్టినవాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాగే ఈ మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్ గురించి ఆలోచించిన వాడు. జనాభాలో 50% దాకా వాళ్ళు ఉన్నారు, కానీ అంత రిప్రజెంటేషన్ చట్టసభలో ఉండేది కాదు. 33% రిజర్వేషన్ గురించి తొలిసారిగా ఆయన రిజర్వేషన్ గురించి ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి పంపించింది ఆయన కాలంలోనే. అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఉంటే పంపించిన. అలాగే ఆయన టైంలో రికార్డు స్థాయిలో మంత్రుల పదవులు మహిళలకు ఇచ్చారు. ఆయన వాళ్ళ సొంత చెల్లెల మాదిరి చూసుకున్నాడు వాళ్ళని. సబితా ఇంద్రారెడ్డిని హోంమంత్రి పదవి కూడా ఒక మహిళకి ఇచ్చి. సాక్షాత్తు చాలా మంది సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం నుంచి మొదలుపెట్టడానికి అభ్యంతరం తెలిపినప్పుడు అటువంటివన్నీ నా దగ్గర పనిచేయవు, ఆమె దగ్గర మంచి సంకల్పం మంచిది ఉండాలి కానీ తత్వం బాగుండాలి కానీ ఏ పథకమైనా నేను చెల్లమ్మ చేవల నియోజకవర్గం నుంచే మొదలు పెడతానని చెప్పేసి చేసి నిరూపించిన వాడు. దురదృష్టవశాత్తు అలా చేయని ప్రోగ్రాము ఈ రచ్చబండ ప్రోగ్రాం. మిగతావన్నీ చేవల దగ్గర చెల్లమ్మ దగ్గర నుంచి మొదలుపెట్టాడు, కానీ రచ్చబండ ప్రోగ్రాం రకరకాల కారణాల వల్ల విధి వైపరీత్యం వేరే చోటు నుంచి మొదలుపెట్టాడు. మన దురదృష్టం అది. విధి వైపరీత్యమనే అంటారా? ఆయన అన్నటువంటి గొప్ప పేరు ఏంటంటే మాట ఇస్తే దాన్ని కట్టుబడతాడని చెప్పేసి ఉండేది. బహుశా ఆయన అంతకు మునుపు రాజకీయాల్లో 60 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ ఉండాలని చెప్పేసి అనేవాడు. అప్పటికి సెకండ్ టైం సీఎం అయిన తర్వాత 60 సంవత్సరాలు, అప్పటికే జూలైలో 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్లో ఈ దురదృష్టమైనటువంటి సంఘటన జరిగింది. బహుశా ఆయన చరిత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి అనేటువంటి దానికోసమేమో దేవుడు మన నుంచి దూరం చేశాడు. అలాగే వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ మొదటిసారిగా ఈ హైదరాబాద్లో వైఎస్ఆర్ గారి 76వ జయంత్యోత్సవాలని నిర్వహిస్తున్నారు. ఇక ముందు కూడా ఒక్క జయంతికి వర్ధంతికి కాకుండా ఆ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకి ఏమన్నా సహాయ కార్యక్రమాలు చేయటము అటువంటిది ఏదన్నా ఈ స్ఫూర్తి ఫౌండేషన్ తీసుకుంటుందా? ఈ వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ అనేది ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, గత 15 సంవత్సరాలుగా డాక్టర్ వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత రకరకాల ప్రోగ్రామ్స్ ఆ ప్రాంతాల్లో, హైదరాబాద్ సిటీలో, కోట్పల్లి, ప్రగతి నగర్, ఎక్కడికక్కడ లోకల్గా చేసుకోవడం గమనించాను. కానీ సిటీ పరంగా ఒక చోట వైఎస్ఆర్ అభిమానులందరూ కలిసి ఆ మహానేతను గురించి స్మరించుకొని ఆయనకున్నటువంటి గొప్ప లక్షణాలని, ఆయన ఆత్మీయతని, ఆయన అభిమానాన్ని ఆత్మీయుల దగ్గర పంచుకొని ఆయన లెగసీని అట్లే కంటిన్యూ చేయాలి త్రూఅవుట్ ది ఇయర్
ఒక హైదరాబాద్లోనే కాకుండా తర్వాత మిగతా ఉమ్మడి రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా ఆయనకున్నటువంటి ఆశయాల్ని ఆత్మీయతని అందరిలో పంచి ఆయన చిరస్థాయిగా ప్రజల గుండెలో నిలిచిపోయినట్టుగా చేద్దామన్నటువంటి తపనతో మొదలుపెట్టడం జరిగింది. దీని ద్వారా ఏ రకమైనటువంటి సాయము వైఎస్ఆర్ ఆత్మీయులకి అభిమానులకి అవసరమున్నా కూడా ఈ సంస్థ ద్వారా చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మంచి దృఢ సంకల్పంతో సద్బుద్ధితో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ ఫౌండర్ సభ్యులుగా లేదా చైర్మన్గా మీతో పాటు కలిసి పనిచేసేటువంటి సభ్యులందరికీ కూడా తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజల తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.